హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సాంబార్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఫస్ట్ ఉల్లిగడ్డ, పచ్చికాయలు, మునక్కాయలు, పుదీనా, కొత్తిమీర, టమాటాలు. ఒక గుండి పెట్టుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆ జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత పచ్చికాయలు వేయించుకోవాలి. పచ్చికాయలు వేయించుకున్న తర్వాత మునక్కాయలు వేసుకుందాం. మునక్కాయలు వేసుకున్న తర్వాత చూడండి, ఉల్లిగడ్డ వేస్తున్నాను. అలానే 2 టమాటాలు, సగం స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు, మనం సరిపోయినంతలా పసుపు, సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టిన చింతపండు గుజ్జు తీసేసిన ఇప్పుడు మంచిగా పోసుకోవాలి. ఇప్పుడు మనం రుబ్బే బదులు మిక్సీకి వేసేసుకుంటే పప్పు అన్నట్టు మంచిగా చిక్కగా అవుతుంది. రుబ్బుతే అన్నట్టు సరిగ్గా సన్న కాదు కాబట్టి మనం ఇలా మిక్సీకి వేసుకుంటే మంచి సన్నగా అయితే పప్పు అన్నట్టు మంచిగా బరకతిస్తుంది. ఇలా ట్రై చేయండి, మిక్సీకి వేసుకోండి. పప్పు మంచిగా సన్నగా అవుతుంది. మనకి ఇంట్లో వేసిన పప్పు గిట్ట మంచిగా బరకతిస్తుంది. పప్పులు కనిపించకుండా మంచి సన్నగా మంచిగా అనిపిస్తుంది. పప్పు పప్పు అంతా వేసిన తర్వాత ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కొత్తిమీర చిన్న సగం అంతా చక్కెర. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గణసంలోకి ప్లీజ్ ఒక లైక్ మాత్రం కొట్టండి ప్లీజ్. మీరు లైక్ కొడితే నా వీడియోలు అన్నట్టు చాలామంది షేర్ అవుతాయి. ప్లీజ్ అండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.